నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు నైట్ వచ్చేసి డ్యాన్స్ వేసే వాళ్ళు వచ్చినారండి, సర్కస్ వాళ్ళు వచ్చినారనేసి వెళ్ళినాము. ఎంత బాగా చేస్తున్నారు చూడండి ఆ పిల్లలు ఇద్దరు. వాళ్ళకిద్దరు పిల్లలండి, చిన్న పిల్లలు. ఒకడు చిన్నగా అక్కడ కూర్చొని అక్కడ ఒక ఆయన ఎత్తుకొని ఉన్నాడు కదా, ఆ పిల్లోడేనండి. ఎంత క్యూట్గా తెల్లగా ఉన్నారో పిల్లలైతే, ఎంత అందంగా ఉన్నారో. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదండి, అది ఇదేనండి. జానెడు పుట్ట కోసం ఎన్ని ఊర్లు తిరగాలో వాళ్ళు పాపము. నలుగురు వచ్చినారండి. వాళ్ళ అత్త మామ, ఆ పాప వాళ్ళ అత్త మామ, వాళ్ళిద్దరు భార్య భర్త, పిల్లలు ఇద్దరండి వచ్చినారు. కానీ ఇంత పెద్ద ఊర్లో ఉండి కూడా 19 మందో 20 మందో మాత్రమే డబ్బులు ఇచ్చినారండి, అంతే. ఇంకెవ్వరు ఇవ్వలేదు, చాలా తక్కువ వచ్చినాయంట కలెక్షన్ పాపము. అందులో వీళ్ళ తమ్ముడికి ఎక్కడో పనికి వెళ్తే వెన్నెముకాయ విరిగిపోయిందంటండి. అది ప్రాబ్లం అయ్యి ఫస్ట్ వీళ్ళ తాత వాళ్ళు అప్పటికే తెర మీద బొమ్మలు, బట్ట సినిమాలను ఉండేటివి కదండి అప్పుడు. నాకైతే తెలియదు, నేనైతే చూడలేదు ఆ బట్ట సినిమాలు అవన్నీ. వాళ్ళు చెప్తున్నారనమాట, అక్కడ వచ్చి పాపం చెప్తున్నారు. వాళ్ళు బట్ట సినిమాలు, తెర మీద బొమ్మలు అలా చేసేవాళ్ళంట. ఆ వృత్తి నుండి పోవాలా, ఇట్లా ఊర్లు తిరగకూడదు అనేసి వాళ్ళు వేరే ఊరు వెళ్ళి పని చేసుకోవడానికి వెళ్ళినారంట కాంట్రాక్ట్కి. అది పైన 5th ఫ్లోర్ నుండి 5వ ఫ్లోర్ నుండి కింద పడేసి వెన్నెముక ఇరిగిపోయిందండి. చావలేక బ్రతకలేక మధ్యలో పడినాడంట పాపము వాళ్ళ తమ్ముడు. ఇంకా ఆయనను చూసుకుంటా ఒక మనిషి కంపల్సరీ ఉండాలంట అండి. ఈడ నైట్ వచ్చేసి 9-10 అవుతుంది. ఈ టైం అప్పుడు వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గర కాపలా ఉండాలంట వాళ్ళ నాన్న పాపము. చూడండి కష్టాలు, ఎన్ని కష్టాలు ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక కష్టం ఉంటుంది. అవన్నీ లేనోడు ఎవడో, కష్టాలు లేనోడు మనిషి. భగవంతుడు ఉన్నవాడికన్నా పుట్టించాలా, లేనివాడికన్నా పుట్టించాలా. మధ్యతరగతి కుటుంబాలకి రూపాయి అట్లా పోయి అడక్క తినలేరు, అట్లా ఒకటేసారి గొప్పవాళ్ళు కాలేరు. కాబట్టి మధ్యలోనే నలిగిపోతుంటారు. ఇట్లా బ్రతుకులండి ఇవి. ఒక చిన్నది ఏదన్నా సమస్య వస్తే ఎదుర్కోలేని పరిస్థితి అండి మంది, మధ్యతరగతి వాళ్ళది. చూడండి పాపము ఎంత కష్టపడుతున్నారో. డ్యాన్స్ వేసేది ఒక కష్టం అనుకోవచ్చు పాపము. వాళ్ళకి అదే బతుకు తెరువైపోయింది. ఎప్పుడో వదిలేసిన వృత్తి ఇప్పుడు కొనసాగిస్తున్నారంట. ఎంత బాగా వేస్తున్నారు చూడండి. కళాకారులు మనలో కూడా ఉంటారు అనేది ఇదే చూడండి, మన పక్కన ఉండేది. వాళ్ళకన్నా ఏదో ఒక కళ ఉందిలేండి బ్రతకడానికి. అవి లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. ఒక్క ఇల్లు ఉంటే ఒక్క ఇల్లు ఐకం పెట్టేసినారంట ఆ పిల్లోని బతికించుకోవడానికి. వాళ్ళమ్మ చెప్తుందండి ఇక్కడ. వాళ్ళమ్మ వేసిందండి డ్యాన్స్, సూపర్గా వేసింది. వాళ్ళ నాన్న జోకర్ లాగా చేసినాడు. ఇంతమంది వెళ్ళినాము. వాళ్ళకి తోచినంత బియ్యము, బ్యాళ్ళు 10 రూపాయలు కానివ్వండి, 20 రూపాయలు కానివ్వండి ఇచ్చొస్తున్నారు అందరూ. ఇక్కడ వాళ్ళ అమ్మ వేస్తుంది చూడండి. బియ్యం బ్యాళ్ళు తీసుకొని వస్తున్నారు ఊర్లో జనాలు. ఎంతమంది వచ్చినారు చూడండి. ఇక్కడ పిల్లలు అయితే గుంపులుగా 2 రోజులు పెట్టినారు. 2 రోజుల్లో ఒకరోజు నేను ఆయనని హాస్పిటల్కి తీసుకెళ్ళినానండి. డయాలసిస్కి వెళ్ళినాము. ఆ రోజు చూడలేదు. నేను ఈరోజు వచ్చిన వీడియో షూట్ చేసినానండి. ఎంత బాగా వేసింది చూడండి ఆమె వయసుకి. పాపం ఈ వయసుకి కూడా అంత కష్టపడాలా.
ఏం చేసేది, మా అత్తమామలు కూడా కష్టపడుతున్నారులేండి పాపము. కొడుకులు తల్లిదండ్రికి సేవలు చేసేది పోయి తల్లిదండ్రి కొడుకులకి సేవలు చేసే కాలం వచ్చేసింది. చిన్నగా ఉన్నప్పుడైతే పర్వాలేదండి, పెళ్ళిళ్ళయి పిల్లలయ్యి ఇప్పుడు సేవలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు సేవలు చేయించుకోవాల్సింది పోయి. మా ఆయనకి ఇప్పటికి కూడా హాస్పిటల్కి మా మామ తీసుకెళ్ళినప్పుడు కాళ్ళు ఒత్తుతాడు మామ, అన్నీ చేస్తాడు, నీళ్ళు పోస్తాము. అట్లా ఏం చేసేదండి, పరిస్థితి ఇక్కడికి అయిపోయింది. వాళ్ళు ఎంతో ఒకప్పుడు చాలా కష్టపడినారు. ఇప్పుడు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, అప్పుడు మా అత్త మామ కూడా అంతే కష్టపడినారండి. చాలా ఇబ్బందులు పడి ఎన్నో సమస్యలతో ఇంత దూరం వచ్చినారు. రూపాయి కూడబెట్టుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు. కానీ లాస్ట్కి సుఖపడే వయసులో కొడుక్కి ఇట్లా అయిపోయింది. ఏ తల్లిదండ్రి కూడా ఉండలేరు కదండి కొడుక్కి ఇట్లయితే. వాళ్ళకన్నా ఏదో ఒక విద్య ఉందిలేండి. మా అత్త మామ కష్టాన్నే నమ్ముకొని ఉండ్రి పాపము. మా అత్త మామ గురించి కూడా ఒక వీడియో తీస్తలేండి. ఓకే అండి, ఇప్పటితో అయితే